డౌట్ లేదు. కేటీఆర్ గారి మీద కూడా కేసు నమోదైంది. ఆయన లైఫ్ లో జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మున్ముందు? అంటే రీసెంట్ గా కూడా కేసు నమోదైందన్న సంగతి అంతా తెలిసిందే. సో ఆయన జాతకంలో జైలుకి వెళ్తారా? కేటీఆర్ గారి మీద కేసులు చాలా వందల కేసులు ప్రతి రాజకీయ నాయకుడి మీద రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. నా మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి, ఈ కేసులు లా వేరు ఇది వేరు, కేసులు సీఎం అవ్వడం ఇవన్నీ అయిపోతాం ఆటోమేటిక్ గా, దానికి ఒక పద్ధతి ఉంటుందని ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు కేటీఆర్. నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తే సానుభూతి వస్తుందని. కాంగ్రెస్ అంత పిచ్చి పార్టీ ఏం అరెస్ట్ చేయదు. కాబట్టి తారక రామారావు, ఆయన పేరు కూడా తారక రామారావే, మే 30 లోపల కేసు అవ్వాలా అయ్యింది. ఆ దాటిన తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు గురుడు. కాబట్టి ఏం ఉండవు, గిరెస్ట్లో ఏం ఉండవు. కాబట్టి ఇబ్బంది మాత్రం ఉంటుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్, మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి కేటీఆర్ గారి దాంట్లో జైలు యోగం లేదు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయని అందరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఫాల్స్ ఎలిగేషన్స్, అవన్నీ అబద్ధాలు. ఏంటంటే వస్తాయని ఊహాగానాలు అనమాట. అవి రావాలంటే ఇప్పుడు ఆయన పెట్టినట్టుగా ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక డికేడ్ పడుతుంది. 10,000 సంవత్సరాలు పెట్టమని దమ్ముంటే చూద్దాం, బెటర్. కాబట్టి అవన్నీ ఊహాగానాలు మాత్రమే. కేసీఆర్ గారి పొలిటికల్ కెరియర్ మళ్ళీ సీఎం అవుతాడా? ఎందుకు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినప్పుడు ఆ కేసీఆర్ నగరే మేము పెట్టుకుంటాం అంటున్నారు. ఎక్కడ తెల్లాపూర్ దాటిన తర్వాత కొల్లూరుకు 2 కిలోమీటర్ల యువతల మన ఇల్లులన్నీ ఇచ్చారు ఆయన, రూపాయి తీసుకోకుండా. సో ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సిటీలో ఉన్న ప్రజలంతా మరి కేసీఆర్ గారికి ఎందుకు వేశారు? ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు బస్సులు ఫ్రీ, లేడీస్ చూడు మంచి చేశాడు పాప. ఆయన ఫ్రీగా పెట్టాడు. ఫ్రీగా పెడితే ఆడవాళ్ళు ఎక్కేసి ఆయన దీనివల్ల చంపేస్తున్నాడు అని మగవాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు వినియోగించుకుంటూ కూడా ఇది ఒకటేనా చేస్తున్నాడు అంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు పాపం. ఇచ్చినా సరే ఆయన పికప్ కావట్లా. అలాగే ఒక మనిషి కేసీఆర్ గారు అంత బాగా చేసినా సరే డౌన్ అయ్యాడు. ఆ డౌన్ అయిన పర్సన్ మళ్ళీ అప్పెక్కుతారు. ఇదంతా కామన్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రతి పాలసీ కరెక్ట్. బిల్డర్స్ తోక కట్ చేశాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ తోక కట్ చేశాడు. మొత్తం అందరినీ పరిపాలన, అక్కడ ఉన్నది ఎవరు? సోనియా గాంధీ. మనకి ఇబ్బంది అయింది చెప్పేసి మేము దింపేస్తాం. ఏం చేస్తారు మీరు? గవర్నెన్స్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి అవన్నీ కేర్ చేయడు ఆయన. నా రాటు దేరిపోయి వచ్చినటువంటి వ్యక్తి. వెనక సోనియా గాంధీ సపోర్ట్ ఉంది. సోనియా గాంధీకి ఇటాలియన్ ఆమె, మన బ్రెయిన్ కాదు. షీఈస్ వెరీ ప్రిన్సిపల్డ్ ఉమెన్. అలాగే మోడీ గారు కూడా దెబ్బకి దెబ్బ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం, తెలంగాణ ముందుకు వెళ్ళిపోతుంది. దీనికి కేసీఆర్ గారికి మళ్ళీ అవకాశాలు ఉన్నాయమ్మా. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.